టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరులో పర్యటిస్తున్నారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో ఆందోళనకు గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరులో పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో ఆందోళనకు గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్ ద్వారా అందిస్తారు. సుంకన్న, నారా భువనేశ్వరి పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? మరి కాసేపట్లో నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొనబోతున్నారు. రాత్రి ఆదోని చెరుకూరు ఫంక్షన్ హాల్లో నారా భువనేశ్వరి బస చేశారు. మరి కాసేపట్లో ఆమె బయటికి వస్తుండటంతో ఆదోనికి చెందినటువంటి మహిళా కార్యకర్తలు అయితేనేమి టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకొని ఆమెను కలవడానికి వచ్చారు. దాదాపు 100 మంది అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి రావడంతో ఆమె కొద్దిసేపు బయటకు వచ్చిన తర్వాతనే కలిసి అక్కడ కార్యకర్తలతో మాట్లాడి కుదిరితే వాళ్ళతో నారా భువనేశ్వరితో కూడా ఫోటోలు దిగాలి అని పెద్ద ఎత్తున మహిళా వాళ్ళు కూడా తరలి రావడం జరిగింది. అయితే వాళ్ళు ఫోటో సెషన్ కొద్దిసేపు ఉన్న తర్వాత అక్కడ ఆదోన్ నుంచి బయలుదేరి ఎమ్మిగనూరుకు వస్తుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈరోజు రెండో రోజు నిజం గెలవాలి కార్యక్రమం జరగబోతుంది. ముఖ్యంగా ఏదైతే మాచాపురం, అదేవిధంగా ముగతి, అగ్రహారము, అలవాల, అదేవిధంగా ఎర్రవాడు గ్రామాల్లో ఈ 5 గ్రామాల్లో ఏదైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఈ కార్యకర్తలు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు నారా భువనేశ్వరి వెళ్ళి పరామర్శించి వారికి ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించబోతున్నారు. అదేవిధంగా కొంత ఆర్థిక సాయం కూడా ఆమెకు ఏదైతే బాధిత కుటుంబాలకు కూడా ఏదైతే నారా భువనేశ్వరి చేయనున్నారు. అయితే నిన్న ఏదైతే మంత్రాలయం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం కూడా మొదటి రోజు జరిగింది. అడుగడుగున కూడా నారా భువనేశ్వరికి మహిళా కార్యకర్తలు అయితేనేమి టీడీపీ శ్రేణులు కూడా ఘన స్వాగతం పలికారు. అయితే ముఖ్యంగా బాధిత కుటుంబాలు పెదకడుపురం మండలంలో గోపాల్ అనే కుటుంబాన్ని పరామర్శించి ఆప్తులు చనిపోతే బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు, అదేవిధంగా మీరు ఏ విధంగా అధైర్యపడవద్దు, మీకు అండగా ఉంటామని చెప్పడానికే నారా చంద్రబాబు నాయుడు నన్ను పంపించారు. కాబట్టి టీడీపీ మీకు అండగా ఉంటుంది. మీ పిల్లల చదువుల విషయంలో అయితేనేమి, అదేవిధంగా మీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాము. మీరంతా కూడా మా కుటుంబ సభ్యులే. కాబట్టి మీరేమి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏ చిన్న అవసరం వచ్చినా మాకు ఫోన్ చేస్తే మేము మీకు మనోధైర్యం కల్పించి మీకు అండగా ఉంటామని కూడా అయితే నారా భువనేశ్వరి బాధిత కుటుంబాలకు కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమం కూడా జరిగింది. అయితే రాత్రి 10 గంటలైంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే సాయంత్రానికి అయిపోయేది. అయితే అడుగడుగున కూడా ప్రతి గ్రామాన నారా భువనేశ్వరిని కలవడానికి కార్యకర్తలుగా ఇదేవిధంగా చంద్రబాబు అమలు రావడం జరిగిందో చాలా దాదాపు 3-4 గంటలు ఆలస్యమైంది షెడ్యూల్ ప్రకారం అంతా కూడా. ఈ కార్యక్రమం ఆలస్యం అవడంతో రాత్రి 10 గంటలకు ఆదోని చేరుకుంది. ఆదోని నుంచి మరి కాసేపట్లో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేరింది. ఈ నియోజకవర్గానికి రానుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బాధిత కుటుంబాల గ్రామాలలో కూడా ఈ 5 గ్రామాల్లో కూడా నారా భువనేశ్వరి కోసం ఏదైతే టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు రెండో రోజు. ఈరోజు సాయంత్రం లోపల ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత నారా భువనేశ్వరి హైదరాబాద్కు వెళ్ళనున్నారు. అయితే మొత్తంగా చూస్తుంటే ఏదైతే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు మాత్రం మీరు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దు, టీడీపీ పార్టీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని కూడా నారా భువనేశ్వరి ఏదైతే భరోసా
మనోధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి కార్యక్రమంలో మేమంతా ఒక సామాన్య కార్యకర్తలము. ఎన్నికల్లో అయితేనేమి మిగతా కార్యక్రమాల్లో కూడా ఒక సైనికుల్లా పనిచేశాము. అట్లాంటిది మీరు మా ఇంటికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నామమ్మా అని కూడా నారా భువనేశ్వరితో బాధిత కుటుంబాల వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడే కాదు, ఇంకా ఏ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా నేను వస్తుంటారు. మీరు ఏమి అధైర్యపడవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఏం బెదిరింపులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి టీడీపీ అండగా ఉంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలుస్తామని కూడా నారా భువనేశ్వరి వాళ్ళకు చెప్పడం జరిగింది. సో నారా భువనేశ్వరి కార్యక్రమం అయితే ఈరోజు చివరి రోజు. సో ముగించుకొని ఈరోజు ఎమ్మిగనూరులో 5 గ్రామాల్లో తిరిగిన తర్వాత ఆమె తిరిగి హైదరాబాద్ వెళ్ళనున్నారు.